కూడా కేవలం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఎంత రచ్చ లేపాలి, థియేటర్ దగ్గర ఏ విధంగా సందడి వాతావరణం నెలకొనాలి, వాటికి దేనికి కూడా మాకు పర్మిషన్లు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా ఇటు డీజే పెట్టడానికి కానీ లేకపోతే బాణసంచ కాల్చడానికి కానీ దేనికి కూడా మాకు అవకాశం లేకుండా చేశారు. కానీ ఎలా అయినా సరే మీరు ఎన్ని విధాలుగా ఆపాలని ప్రయత్నించినా మేము ఆగేదే లేదు అన్నట్టు వాళ్ళు కరాఖండిగా చెప్పిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో ఎలా అయినా మీరు ఆపండి. ఇక్కడ మనం చూడొచ్చు కార్లో వాళ్ళు డీజేలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏ థియేటర్ దగ్గర అయినా సరే ఇంత అగ్ర నాయకుడు సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని బ్యాండ్లు పెట్టుకొని ఏ విధంగా అభిమానులు ఎంజాయ్ చేస్తారో మనం చూసాం. ఇక్కడ ఆపర్చునిటీ లేకపోయినప్పటికీ వీళ్ళ యొక్క ఆనందాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, కార్లోని డీజే పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అభిమానులు మీరు అంటే ఈ విధంగా నిరుత్సాహపరుస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళు చాలా బాధలో కూడా ఉన్నారు. అయినా సరే మేము చేసేది మేము చేస్తాం. మా హీరో సినిమాకి ఏ విధంగా మేము రచ్చ చేయాలో ఆ విధంగా మేము రచ్చ చేసుకుంటాము. ఏ హీరోకి లేని అడ్డంకులు మీకు నందమూరి బాలకృష్ణ సినిమాకే అన్ని కూడా అడ్డంకం అయ్యాయా అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మనం ఒక్కసారి చూడొచ్చు వాళ్ళందరూ అసలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. జనగాం నుంచి వచ్చారు. కూలి 1200 రూపాయలు వదిలిపెట్టి వచ్చాను. 1200 రూపాయలు కూలి, 1200 రూపాయలు సినిమా చూడడానికి. టికెట్ తీసుకున్నారా? తీసుకున్నా. మరి రచ్చ చేయండి, పోండి, డాన్స్ చేయండి. మరి ఏంటి నేను ఒక్క డైలాగ్ కొడితే నువ్వు పర్సన్ అయిపోతావు. నేనా? సరే డైలాగ్ కొట్టండి. మరి నువ్వు భయపడితే అబ్బాయి చూడని కాసి పడుతుంది నా కొడుక. నీ టికెట్ ఏం రాలేదా? అదిగో జాగ్రత్త పెట్టుకో. కుమారస్వామి మండగల స్వామి వీళ్ళకి అందరూ కుడుకు పుట్టు చనిపోతే ఈసారి పుట్టపోయే బిడ్డ నరసింహస్వామి పేరు పెట్టా నా గుండెల సంవత్సరంలో నా కళ్ళలో వేడి చూద్దావా మంత్రిని కూడా రైట్. సో మంచి ఫైర్ మీదే ఉన్నారు, ఒక్కొక్కరు మామూలుగా లేరు. చాలా మంది వస్తూ ఉన్నారు. ఇప్పటికే అభిమానులు వచ్చి టికెట్లు తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఇక్కడ వీళ్ళ యొక్క చేసే చిన్నపాటి హంగామా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక రకంగా చాలా మంది డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాకి ఈ విధమైన ఆదరణ ఏంటి అని చెప్పి కూడా. బట్ అయినా సరే మేము ఎక్కడ కూడా తగ్గం, ఎక్కడ కూడా మా ఫైర్ కూడా తగ్గదు. నందమూరి బాలకృష్ణ అభిమానులు అంటే ఆషామాషి కాదు అన్న రేంజ్ లో ఇక్కడ వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్న విధానం మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇంకొక 1.5-2 గంటల్లోనైతే మనకి ప్రీమియర్స్ పడబోతున్నాయి. అయితే ముఖ్యంగా సినిమా యూనిట్ కి సంబంధించి ప్రొడ్యూసర్స్ కావచ్చు లేకపోతే నందమూరి బాలకృష్ణ అఫీషియల్ పేజెస్ నుంచి కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రీమియర్స్ పడుతున్నాయి, ఎటువంటి ప్రీమియర్స్ ఆగలేదు. సో కేవలం ఇది టికెట్స్ పరంగా మాత్రమే కోర్టు ఆర్డర్. సో ప్రీమియర్స్ పరంగా కూడా కాదు, అందరూ కూడా వచ్చి ప్రీమియర్స్ చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పి అఫీషియల్ పేజెస్ నుంచి కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్ చూసుకొని ఒకరు వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఏదేమైనా థియేటర్స్ కి సంబంధించి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఇక్కడ ఎటువంటి మనం చూసుకుంటే ఎటువంటి బాణసంచ కాల్చడం కానీ లేకపోతే ఎటువంటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ లేదు అన్నట్టు ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అంటే ఏ థియేటర్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ మేము ఎంజాయ్ చేయాలా వద్దా అన్నది మీరు చెప్పేది కాదు అన్నట్టు థియేటర్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది చాలా గట్టిగానే. సో ఇక్కడ చూడొచ్చు అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లాగా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో. ముఖ్యంగా మనందరికీ సినిమా అంటేనే ఒక ఎంజాయ్మెంట్, అది ఏజ్తో లిమిట్ లేదు. ఈ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఎంత ఆదరిస్తారు, ఎంత ప్రేమిస్తారు, అలాగే ఎంతలా ఎంజాయ్ చేస్తారో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రెసెంట్ చూడొచ్చు మొత్తం ఇప్పుడిప్పుడే ఇంకా జనం వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రీమియర్స్ కి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడం వల్లనే జనాలు ఇంక ఇప్పటి వరకు కూడా థియేటర్స్ ఫుల్ కానీ సిచ్యువేషన్స్ అన్నట్టు మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇప్పుడిప్పుడే థియేటర్కి వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కేవలం సుదర్శన్ థియేటర్ అనే కాదు, అన్ని థియేటర్స్ దగ్గర కూడా సేమ్ పరిస్థితి నెలకొన్నట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ దీనికి నిదర్శనం. లాస్ట్ టైం కూడా ఇలానే ప్రీమియర్స్ అనగానే 2 గంటల ముందే థియేటర్స్ దగ్గరికి వచ్చి ఏ విధంగా హంగామా చేశారో మనం చూసాము. మరి ఈసారి కూడా అలానే సడన్ గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా అన్న దాని గురించి, తొందరపడి క్యాన్సిల్ చేస్తారా అన్న సందేహంతో ఎవరు కూడా రాని సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. మనం ఒక్కసారి థియేటర్ మొత్తం కూడా చూద్దాము, అసలు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. అయితే ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా మరి కాసేపు చూడాలి, జనాలు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇదే విధంగా ఉంటుందా. ఒకవేళ ప్రజలకి కనుక, అంటే ముఖ్యంగా ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కనుక ఇట్లా ఉంటే రేపు వాళ్ళు అడిగే ప్రశ్నల్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అన్నది కూడా మనం చూడాలి. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. రైట్ సార్, ఒక్క నిమిషం. సో అఖండ పాన్ ఇండియా లెవెల్ సినిమా, సో నందమూరి బాలకృష్ణ గారి సినిమా అంటే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పటికీ కూడా జనాలు రాకపోవడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది అసలు? అంటే టికెట్ ప్రైజెస్ ఎక్కువ పెట్టారు, అందుకే రావట్లేదు. అంటే ఎంత వరకు పెంచారు? మామూలుగా అయితే రెగ్యులర్ ప్రైజెస్ 250 వరకు ఉంటుండే, అది ఏకంగా 600 అంటే ఎవరైనా వచ్చేటోళ్ళు కూడా ఆపేస్తారు. అంటే మరి వేరే సినిమాలకి వేలకు వేలు పెట్టి వెళ్ళారు కదా, మరి అలా అనుకుంటే అది ప్రీమియర్ షో బిఫోర్, అంటే పెద్ద హీరోస్ కాబట్టి అట్లా తీసుకున్నారు. అంటే బాలకృష్ణ పెద్ద హీరో అనట్లేదు అట్లా, ఎట్ ఏ టైం మీరు 1 డే బిఫోర్ నుంచి 600 ప్రైస్ అంటే ఎవరు తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు రిలీజ్ అయిన పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా టికెట్ రేట్ అనేది తక్కువే ఉంది కదా. మరి తక్కువ కానీ ఎఫోర్డబుల్ పెట్టాలనుకునే వాళ్ళు పెడుతున్నారు, అంటే ఫ్యాన్స్ అన్న వాళ్ళు కంపల్సరీ వస్తున్నారు, దాని వాళ్ళు రాలేకపోతున్నారు. అంటే రాకపోవడానికి కేవలం టికెట్స్ అయినా లేకపోతే ప్రీమియర్స్ పడతాయా లేదా అన్న క్లారిటీ. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే December 5th కన్ఫర్మ్ చేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేయడం వల్ల అది కన్ఫర్మ్ ఉందా లేదా అనే డైలమాలో ఉన్నారు. సో దానివల్ల చాలా మంది డిలే చేసుకొని బుక్ చేసుకోలేకపోయారు. అండ్ సడన్గా టికెట్స్ బుక్ చేసుకోవాలి కాబట్టి అందరు చూసేవారికి డిలే అయింది. దానికి సో ఇప్పుడు అందరికి తెలిసి బుక్ చేసుకుంటున్నారు ఇప్పుడు 9 o'clock షో ఉంది, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి టికెట్లు. బుక్ కాలేదని మీరు చేయొద్దు, ఆల్రెడీ టికెట్లు బుక్ అయిపోయినాయి. టికెట్లే లేవు, టికెట్లే లేవు, యాక్చువల్గా టికెట్లే లేవు ఇప్పుడు. అర్థమైందా? టికెట్లే లేవు. మీరు పబ్లిక్ లేరు అంటే 9 o'clock షో ఉంటుంది, వస్తారు జనం. ఇప్పుడు ఒక టైంలో ఏంటంటే, ఒక టైంలో పటాకులు కాస్తున్నారు, అన్ని చేస్తుంటే ఎవరు బన్నీ సినిమా వచ్చింది కదా, ఆయన వచ్చినప్పటి నుంచి ఈడ ఏ సంబరాలు లేవు, ఏం లేవు. లేకుంటే ఇప్పుడు బ్యాండ్ గీండ్ అన్నీ ఉంటుండే. అర్థమైందా? అస్సలు బ్యాండే లేదు, లేకుంటే ఈ పార్టీకి వేరు ఉంటుండే. బన్నీ సినిమాకి వచ్చింది కదా, ఆమె చనిపోయింది, ఎవరికైనా బాధనే. కానీ మీరేమనుకో ఎవరు లేరు జనాలు. 9 గంటల షో ఉంది, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి సినిమా, టికెటే బుక్ అయింది ఆల్రెడీ. సంధ్య 35, సంధ్య 70 కూడా ఇప్పుడు మళ్ళీ చేస్తారు ఆల్రెడీ, అవి కూడా షో అయిపోయినాయి. 9 o'clock షో ఉంది, ఇప్పుడు ఎంత అయింది? 6:30 అయింది, 7 అయింది, ఇంకా 2 hours ఉంటుంది మేడం. క్లారిటీ అంటే పొద్దున్న ప్రీమియర్ పడుతుందా లేదా అన్న క్లారిటీ వల్ల జనాలు రాలేదు అని అనుకుంటున్నారు. అట్లా కాదు మేడం, కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్ తీసుకున్నాం, అయిపోయింది. అందరం జోలో టికెట్ పెట్టుకుని కూర్చున్నాం. కన్ఫర్మ్ ఏమి లేదు, కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఏంటంటే హడావిడి లేదని మీరు ఒక 1.5 hour అయితే మీకు హడావిడి స్టార్ట్ అవుతుంది. సో అభిమానులు హడావిడి లేదు అని ఏమనుకోవద్దు, మేము చేయాల్సిన హడావిడి మేము చేస్తాము, ఇక్కడ హడావిడి కూడా ఉంటుంది. సో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అవేమి పెట్టొద్దు అన్నారు కాబట్టి మేమందరం కూడా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది అని అయితే చెప్తూ ఉన్నారు. మరైతే ఇంకా 2 గంటల పాటు టైం ఉంది కాబట్టి జనాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా టికెట్స్ విషయానికి వచ్చేసరికి టికెట్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. అదైతే ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళ యొక్క వర్షన్ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే 2 సైడ్ల వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అనమాట. ఒకటి కన్ఫర్మేషన్ లేక అని చెప్తున్నారు, ఇంకొక సైడు లేదు మేము తీసుకున్నాము అని అయితే మరికొంతమంది మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరైతే ఇక్కడ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇంకా వస్తూ ఉన్నారు జనాలు. అండ్ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్, అలాగే డైలాగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అఖండ కాదు కదా, అఖండాన్ని మించి ఉండబోతోంది, బాక్సులు బద్దలు కొడుతుంది అని చెప్పి
ప్రేక్షకులందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ డిలే అవ్వడం కూడా దీనికి ఒక ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. అండ్ మరికొంత ఈ 5th నుంచి 12th లోపు ఏదైతే టైం ఉందో ఈ టైంలోనే మరింత ప్రమోషన్స్ అయ్యాయి సినిమాకి సంబంధించి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎందుకు ఆగింది అని అన్న చర్చ ఏదైతే పెట్టారో దానివల్ల మరింత ప్రమోషన్ జరిగింది మా సినిమాకి. సో ఇంకా ప్లస్ అయ్యింది. ఎందుకంటే 5వ తారీఖున రిలీజ్ కనుక అయినట్లయితే ఇంత ఆదరణ పొందేది కాదు. ఇప్పుడు అవుతుంది కాబట్టి మాకు ఇంత ఆదరణ వస్తోంది అని అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి సినిమా. అయితే ఇప్పటికే బ్లాక్ బస్టర్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ మనకి సినిమా చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అంటే టీజర్స్ ట్రైలర్స్ చూసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవద్దు, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది అని అయితే వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రసన్న అయితే ఎస్ గౌతమి, అంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు బాలయ్యకి సంబంధించి ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అంటే ముందుగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ అందులోనూ ఇటు హైకోర్టు తీసుకునే నిర్ణయం వల్ల ఇటు థియేటర్స్ వద్ద అంత సందడి లేదు అని అనుకోవాలా? అంటే ముందుగా కొంతమందికి ఒక డైలమాలో ఉన్నారంటే టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ షో లేకపోతే మాకు అమౌంట్ రిఫండ్ అవుతాయా అనే కోణంలో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంత థియేటర్స్ దగ్గర కూడా అంత సందడి లేకపోవడానికి గల మెయిన్ రీజన్ అదే అయి ఉండొచ్చు అనుకోవచ్చా? ప్రసన్న, ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఆర్డర్ అంటే స్టే ఆర్డర్ ఏదైతే సాయంత్రం వరకు కూడా పొద్దున్న 1 అండ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ సెషన్ తర్వాత వచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అంటే ఇది టికెట్ రేట్లు వద్దని చెప్పారా, లేకపోతే దీంతో పాటు ప్రీమియర్లు కూడా ఆపే ప్రయత్నం ఏమైనా ఉందా అని చెప్పి చాలా మంది కంగారు పడ్డారు. అయితే థియేటర్కి వచ్చిన వాళ్ళు కూడా స్టార్టింగ్ మనల్ని అడిగే ప్రయత్నం చేశారు, ప్రీమియర్స్ పడతాయా పడవా, ప్రీమియర్స్ ఉన్నాయా అని చెప్పి చాలా మంది ఈగర్గా అడిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రొడ్యూసర్ నుంచి ఏదైతే అఫీషియల్గా నందమూరి బాలకృష్ణ పేజ్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేసరికి అప్పుడు ఓకే మనకు ఉన్నాయిరా బాబు ప్రీమియర్స్ ఉన్నాయని చెప్పి కొంచెం వాళ్ళు ఊపిరి పీల్చుకున్న సందర్భం ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి తెలుసుకొని ప్రీమియర్స్ వేస్తున్నారా లేదా, ఎందుకంటే కొంతమందికి క్లారిటీ లేదు, కొంతమందికి కన్ఫర్మేషన్ లేదు. అంటే ఇది కేవలం టికెట్లు రద్దయినా అంటే పెంచే విధానం ఏదైతే ఉందో వద్దని చెప్పి దాని వల్లనే రద్దందా లేకపోతే